వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. చేర్యాలపట్నం కేంద్రంలో వ్యవసాయ శాఖ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కలిసి పలు ఫర్టిలైజర్ షాపులలో కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువుల గురించి ముమ్మరంగా తనిఖీలు చేశారు. ఏడీ రాధిక మరియు ఏఓ అప్రోజా మరియు స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ దామోదర్, సిఐ శ్రీను మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడీ రాధిక మాట్లాడుతూ వివిధ ఫర్టిలైజర్ షాపులలో కల్తీ విత్తనాలు, ఎరువుల గురించి తనిఖీలు చేయడం జరిగిందని ఆమె చెప్పారు. ఎవరైనా కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. ఈ వర్షాకాల సీజన్లో రైతులను మోసం చేసే విధంగా కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ఫార్మర్ ఎట్లా చూస్ చేసుకుంటుంది ఏది కావాలని కాటన్ ఒక్కటే తులసి సీడ్స్ వల్ల వెరైటీ పేరు కాబట్టి సార్ కాటన్ ఇదంతా ప్యాడీ సార్. మనకి ఎందుకబ్బా, మనం పట్టించుకోవాలి. చాలా సెన్సిటివ్. ఎంత ప్యాడేనా మొత్తం? ఇది ప్యాడీ కలిపి కాటన్ సార్. ఏదైనా సపరేట్ ఒకటి ఓపెన్ చేసి గొడవ అవుతుంది అని ఆ జనరేషన్ రాకపోతే మళ్ళీ మన వెనకాల పడతారు. మీరు మంచి సీడీ ఇవ్వలేదంటారు. హలో సార్, మీకు ఎప్పుడు కావాలి సార్? కి 1:30 కదా సార్? వాతావరణం వర్షాలు ఎక్కువైనా తక్కువైనా ఒక రకం కట్టుకుంటే ఒక రకం కట్టుకుంటారు. వాళ్ళు అన్ని